ఎన్నికల హామీ ప్రకారం వీకేపీ ఉద్యోగులకు 20,000 వేతనం చెల్లించాలి, బకాయిలు ఉన్నటువంటి శ్రీనిధి ఇంటెన్షన్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఐకేపీ ఉద్యోగులు, విఏఓ ఉద్యోగులు అయితే చెల్లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి వాళ్ళు వస్తున్న క్రమంలో ఇక్కడ పోలీసులు ఆపివేయడం జరిగింది. వాళ్ళ డిమాండ్ లేనిది ప్రధానంగా వాళ్ళు ఎందుకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారో వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి, ప్రధానంగా ఎందుకు మీరు ఈ చెలో కార్యక్రమాన్ని చెప్పండి. ప్రధానంగా ఐకేపీ వివోఏల డిమాండ్ ఏంటంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 20,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పేసి ప్రకటించింది. ఆ వేతనాన్ని అమలు చేయాలి, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ముందస్తు అంగీకార పత్రంలో ఐకేపీ వివోఏలకి మేము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలి. భారీ బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్లో ఐకేపీ వివోఏల జీతాల పెంపుదల కోసం ఏమాత్రం కూడా లేదు. ఆ బడ్జెట్ని సవరించాలి. ఐకేపీ వివోఏలకి జీతాల పెంపుదల కోసం బడ్జెట్ కేటాయించాలనేది ప్రధాన డిమాండ్. ఈరోజు ఆన్లైన్ వర్క్ పేరుతో ఐకేపీ వివోఏలని పిండుకు తింటున్నారు. ఈరోజు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలన కోసం ప్రతి క్షణం అనుక్షణం వీళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటునిస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళని ఆదుకునే విషయంలో కానీ వాళ్ళ సంక్షేమ విషయంలో కానీ ప్రభుత్వానికి పట్టట్లేదు. కాబట్టి మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఐకేపీ వివోఏల జీతాలు పెంచాలి, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలి, అర్హులైనటువంటి వివోఏలకి సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలి, ట్యాబ్ ఇవ్వాలి, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు ధర్నాకి వచ్చాము. ఈ ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం, అవసరమైతే నిరవధిక సమ్మె దాకా కూడా వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఐకేపీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రధానంగా ఎందుకు ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు అడిగి తెలుస్తున్నాం. ఈరోజు ఐకేపీ వివోఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్లో చలో హైదరాబాద్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మేము మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు హైదరాబాద్కి రావడం జరిగింది. కానీ ఎక్కడికక్కడ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మా వివోఏలకు కనీస వేతనం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు సంబంధించిన బడ్జెట్ పెట్టకపోవడంతో ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మేము హైదరాబాద్కి రావడం అనేది జరిగింది. కానీ ఈరోజు రాత్రి నుంచి జిల్లాల్లో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఇక్కడికి వచ్చినట్టు కూడా వినతి పత్రం ఇవ్వడానికి కూడా కనీసం అనుమతించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మా కనీస వేతనం ఇవ్వండి. ఈరోజు మేము సెర్ప్ సంస్థలో పనిచేస్తూ ఉన్నాం, ఉద్యోగ భద్రత లేదు, మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించండి, మాకు ఈరోజు బీమా సౌకర్యం లేదు, అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రమాదవశత్తు మరణిస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం మాకు ఒక ప్రమాద బీమా సౌకర్యం లేదు, ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. ఈరోజు కనీసం ఒక సెర్ప్ నుంచి ఐడి కార్డు అడుగుతా ఉన్నాం, ఐడి కార్డు కూడా ఈరోజు ఇవ్వలేనటువంటి దారుణమైన స్థితిలో ఈరోజు వివోఏలం పనిచేస్తూ ఉన్నాం. నిత్యం ఆన్లైన్లో పనులతోటి ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చి కనీస సౌకర్యం ఒక మొబైల్ నెట్ సౌకర్యం కూడా ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా యాప్ల పని చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి మళ్ళీ గ్రేడింగ్ పెట్టి నెట్ సౌకర్యం ఇవ్వవు, నువ్వు ఫోన్ ఇవ్వవు, ఏది లేకుండా మళ్ళీ గ్రేడింగ్ పెట్టి ఇచ్చే 5,000 రూపాయల వేతనం కూడా ఈరోజు వివోఏలకు అందకుండా చేస్తూ ఉంది. కాబట్టి మాకు తప్పకుండా మాకు కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలి, అట్లాగే వివోఏలకు ట్యాబ్ నెట్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ పోరాటం ఆగదు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాం, అవసరమైతే సమ్మెకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని నెలల బకాయిలు ఉన్నాయి, మీకు ఎంత రావాలి, మీ డిమాండ్ ఏం డిమాండ్ చేసి వచ్చింది మీరు ఇక్కడ? మేము డాక్రా సంఘాలకి పొద్దున లేస్తే మాకు టైమింగ్స్ అనేది ఏమి ఉండేవి, 24 గంటలు పని చేస్తూ ఉంటాము. మాకు 26,000 వేతనం ఇస్తామని సీతక్కనే ఫస్ట్ హామీ ఇచ్చింది. 5,000 ఇస్తారు మాకు. 5,000 తోటి మాకు హాలిడేస్ ఇట్లా ఏముండే 24 గంటలు మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలి, బ్యాంక్ లోన్లు ఇప్పియాలి, శ్రీని లోన్లు ఇప్పియాలి, రికవరీ చేయాలి, వాళ్ళకి సంఘాలు ఏర్పాటు చేయాలి, అవగాహన ఇస్తాము. 5,000 తోటి ఇప్పుడు మాకు ఏం సరిపోతుంది, నిత్యావసర సరుకులకు కూడా సరిపోతలేవు మాకు. అందుకనే మాకు 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మాకు ప్రమాద బీమా లేదు, మేము ఇంటి నుండి బ్యాంక్ వెళ్తే ఏమన్నా అయితే మాకు అసలు బీమా అనేది లేదు, పిల్లలకి ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా, మాకు బీమా కల్పించాలని కోరుచున్నాము. మాకు ట్యాబ్లు ఆన్లైన్ ఎప్పుడు ఆన్లైన్ లోకోసు ఆ వర్క్ ఈ వర్క్ ఆధార్ కార్డులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎంట్రీ చేయాలి. మేము మాకు వాటికి ట్యాబ్లు ఇవ్వాలి, మా ఫోన్ల ద్వారానే వేసుకోవాలి, నెట్ సౌకర్యం కల్పించాలి మాకు, అదే మా డిమాండ్.
మా సాలరీ మా అకౌంట్లోనే పడాలి, మా సొంత అకౌంట్లలోనే పడాలి, మాకు వివో ఖాతాలో కాదు. వెట్టి చాకరీ చేసిన అనేది అమౌంట్ అనేది వివోలో పడుతుంది. మాకు వివో నుంచి మళ్ళీ అందరు తీర్మానాలు సంతకాలు కావాలి. వెట్టి చాకరీ అనేది మేము చేసుకుంటూ పోతానే ఉన్నాం. కనీస వేతనం మాకు ఇచ్చే 5,000 జీతం కూడా మా సొంత అకౌంట్లలోకి ఇవ్వకుండా మళ్ళీ మేము ఆ జీతానికి కూడా వేరే వాళ్ళని బతిలాడే పరిస్థితికి వచ్చినాం. ఈరోజు సెర్ప్ ఉద్యోగులలో ఉండి కూడా వెట్టి చాకరీలు చేస్తూ ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో ఉండే వెట్టి చాకరీ ఎవరికి కనబడట్లేదు. మీరు ఏసీలలో ఉండి మంచి మంచి వేతనాలు తీసుకుంటున్నారు. బ్యాంక్ లింకేజ్లు ఇవి అవి అన్ని టార్గెట్లు పెడతా ఉన్నారు. టార్గెట్లు చేయలేక ఒక్కొక్క వివోఏ మానసికంగా ఒత్తిడికి బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ వస్తూ ఉంది. మాకు ఆరోగ్య భద్రత లేదు, ఇన్సూరెన్స్ లేవు, మాకు ఏ విధంగా సాయం లేదు. కాబట్టి మాకు అన్ని విధాలుగా అనుకూలంగా 5,000 వేతనంతో ఎవరు బ్రతుకుతా ఉన్నారు? ఎలక్షన్ ముందు 5,000 వేతనాలతో ఎవరు బ్రతుకుతా ఉన్నారు సార్? ఇప్పుడు ఒక వ్యవసాయం చేసినా కూడా ఒక్క సభ్యురాలు కూలికి వెళ్తే 300 రూపాయలు ఇస్తారు. కనీసం మాకు 300 రూపాయల చొప్పున కూడా కట్టివ్వడం జరగట్లేదు సార్. 5 అని 3 నెలలకు ఒకసారి మాకు వివో నుండి తీర్మానం చేయాలి. ఆ 3 నెలలకు ఒకసారి తీర్మానం చేస్తేనే మాకు ఆ జీతాలు 5,000 మాకు అది వివో అకౌంట్లో వేస్తారు, మా సొంత అకౌంట్లలో వేయరు. మాకు అది ఒక్కటి కావాలి. గ్రేడింగ్ సిద్ధాంతము ఏబిసిడి బ్యాంక్ లింకేజ్ ఇప్పి మా ఇబ్బంది పెడతారు. ఒక్కొక్కరు డి గ్రేడింగ్ ఉంటే ఇవ్వరు, ఏబిసి గ్రేడింగ్ ఉంటేనే ఇస్తారు. ఆ వేతనాలు కూడా 5,000 కూడా ఆ 5,000 కూడా వివో ఓబీని రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిగ్నేచర్స్ ఉంటేనే ఆ వేతనం అనేది వాళ్ళ నుండి తీసుకోవాలి. మా సొంత అకౌంట్లకి వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ నుండి. ఛానల్ నుండి అన్న మా బాధను మీరు అందరికి చేయాలని కోరుచున్నాము. మేము పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నాం. పేదలను బాగు చేస్తున్నాం, మేము బాగుపడలేకపోతున్నాం. మా జీతాలు అరకొరగా ఉండి ఇల్లు కూడా గడవని పరిస్థితిలో ఉంది. సెర్ప్ ఉద్యోగులను ఐకేపీ ఉద్యోగులను ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు ఐడి కార్డులు ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి. మేము మా సొంత మొబైల్స్లో ఈ సేవలన్నీ చేస్తూ ఉన్నాం. మహిళలకు ఇంటింటికి వెళ్ళి బ్యాంకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మా సొంత బ్యాంకులలో ఆ యాప్లో పనిచేయమని చెప్తున్నారు. కానీ మా సొంత ఫోన్లలో పనిచేస్తున్నాం. మాకు కనీసం ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వడం లేదు, ట్యాబ్స్ కూడా ఇవ్వడం లేదు. అవన్నీ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి ఆ బిల్లులన్నీ కూడా విడుదల చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 25,000 వేతనం ఏదైతే హామీ ఉందో హామీ నెరవేర్చాలని చెప్పేసి సెర్ప్ ఐకేపీ ఉద్యోగులైతే మహిళలంతా కూడా ఇక్కడ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. మెరుపుగా అంటే సడన్గా వచ్చి ఇక్కడ ఏదైతే ఉందో అంబేద్కర్ విగ్రహం దగ్గర వీరంతా కూడా గుమ్ముడారు. ఇప్పటికే వీరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే వెహికల్స్ అయితే తెప్పించారు. కొంతమందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న చెలో అసెంబ్లీకి చెలో సెక్రటరీకి వెళ్ళే క్రమంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఒక్కొక్కరిని తీసుకెళ్ళిన బలవంతంగా వ్యాన్ ఎక్కించే పోలీసు వ్యాన్ ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మా డిమాండ్ మా వివోల వేతనాలు పెంచాలండి. గత సంవత్సరం మాకు 3,900కి 1,100 మాత్రమే పెంచిరు. మాకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 జీతం ఇస్తా అన్నారు. ఆ ఎన్నికలలో మాకు ఆ 20,000 ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వట్లేదండి. మా కుటుంబం పోషణలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీకు తెలుసు కదా అండి, మేము ఇష్టపడి కష్టపడి మేము మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. కాబట్టి మా వివోల పట్ల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మండి పోలీసులతో అరెస్ట్ చేసేట మాత్రాన పోరాటాలను నిలిపివేయాలన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయే కాలం దగ్గర ఉన్నంత వరకు పోలీసులతో మమ్మల్ని ఐకేపీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినచ్చో భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుణపడం తెలియజేస్తున్నాం. పోలీసుల అరెస్టు మీరు ఎట్లా చూస్తారు? మీ న్యాయమైన డిమాండ్లు అడుగుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి మీ న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు కనీసం ఎక్కడ కూడా ఏ సభల్లో కూడా మాట్లాడట్లేదు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల సభలు విజయవంతం అవ్వాలంటే వీళ్ళంతా జనాన్ని సమీకరించాలి. కానీ వీళ్ళ సమస్యలు వచ్చేసరికి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వ అసమర్థతని మేము ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఇవ్వాలి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి. ఐకేపీ వివో ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి గుర్తింపు కార్డులు, ఐడి కార్డులు ఇవ్వాలి. 20 లక్షల వాళ్ళకు ఏదైతే ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అండ్ పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ 25,000 వేతనం ఏదైతే అవన్నీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న డిమాండ్ చేస్తూ వాళ్ళు ముట్టడికి పిలుపునిచ్చారు. వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసినా సరే, అక్రమ కేసులు పెట్టినా సరే మా డిమాండ్లు సాధించుకునే దిశగా మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా మా పోరాటం ఉంటుందని చెప్పేసి
ఐకేపీ ఉద్యోగ సంఘాలు అయితే వాళ్ళు ఉద్యోగులు అయితే ఐకేపీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.